फोटोग्राफर करायला
జగద్గురువుల యొక్క దిశానిర్దేశానుసారం చక్కగా కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఈరోజు అదే తిథివార నక్షత్రాలతోటి కార్తీక శుద్ధ విధిగా భానువాసనం, అనురాధ నక్షత్రం ఈ మూడింటితోటి వారు వచ్చింది. ఈ కార్యక్రమం జరుగుతుందా జరగదా, చేయగలమా చేయలేమా, ప్రభుత్వ పొందిన వాళ్ళు ఏమిటి, అందరికీ సౌకర్యాలు ఏమిటి, ఇలా ఇలా ఆలోచిస్తే పరమాత్మ మీద భారం చేసినందుకు చక్కగా ఈ పూర్ణావతి ఇటుపైన విద్వత్ పూజనం మనం చేసేది సన్మానం కాదు, అది కూడా కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఏ ముఖ్యులు మనలో ఇక్కడికి వచ్చి పరీక్షాధికారిగా వచ్చి మనలో కలిసిపోయినటువంటి అధ్యాపకులుగా ఇక్కడికి వచ్చి అధ్యాపక శ్రేష్ఠులుగా మనలో కలిసిపోయినటువంటి మన బ్రహ్మశ్రీ కడియాల సీతారామాధాని గణపాటి గారికి, దుర్భాగం గురునాథ గణపాటి గారికి విద్వత్ పూజనం జరుగుతుంది. అదంతా వారికి సత్కారమేమీ కాదు, వారు ఇలాగే అనేక సంవత్సరాలు మనందరినీ ఆశీర్వచనం చెయ్యాలి అనే అప్లికేషన్ అనమాట. ఇంకా ఇంకొక విశేషం, ముఖ్య విశేషం, ఇక్కడ ఈ స్థలాలన్నీ అనేక మందితోటి అనేక రకాలుగా పరిష్కారం అవుతాయా లేదా అన్నప్పుడు మన సద్గురువులు, ప్రాతస్మరణీయులు, జీవన్ముక్తులుగా శ్వేతాంబరధారి సన్యాసులుగా పెద్దల చేత పరిగణింపబడినటువంటి బ్రహ్మశ్రీ భారతేంద్ర శాస్త్రి జోషి మహోదయుల యొక్క పుత్ర రత్నం, మనకి ఈనాడు శాస్త్ర చూడాలని అధిష్టాన చక్రవర్తి పండిత వర్యంగా ఇత్యాది ప్రజాంగితమైనటువంటి రాజేశ్వర శాస్త్రి జోషి గారు కూడా మన మీద అపారమైన అభిమానంతో ఎన్ని కార్యక్రమాలున్నా ఎక్కడికి వెళ్ళకపోతున్నా ఇక్కడికి రావాలని వచ్చినందుకు వారికి అందరి తరఫున అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాను. భగవంతుడి సాన్నిధ్యంలో వారి యొక్క ఆశీస్సులతోటి ఈ గురుకులానికి భూమి పూజ కూడా చేసిన మహనీయులు మన గురువు గారు రాజేశ్వర శాస్త్రి జోషి గారు. వారికి తెలుగు బాగా అర్థమవుతుంది, ఆ విషయాలన్నీ ఉండగా ఇప్పుడు ఈ దేవతా సాన్నిధ్యంలో భగవంతుడికి నివేదించుకుని వారికి పెట్టుకునేటటువంటి అప్లికేషన్ మన విశ్వనాథ శాస్త్రి జోషి ఉన్నారు, అలాగే ఋగ్వేద అధ్యాపకులు కూడా అక్కడి నుంచి వచ్చారు. మాకు ఏదో ధారవాడ నగరంలోనే స్వగృహంలో చేస్తుంటే అక్కడి నుంచి మనం కదిలించడం కష్టం, కానీ ఎలాగా సప్తతి పూర్తి మహోత్సవం భీమరథ శాంతి బెంగళూరు నగరంలో జగద్గురుడు యొక్క ఆశ్రమంలో చేస్తున్నారు కాబట్టి సహస్రచంద్ర దర్శన శాంతి రాజమహేంద్రవరంలో వారు అనుగ్రహించినటువంటి ఈ స్థలంలోనే జరగాలి అనేది మాత్రం భగవంతుని ప్రార్థిస్తూ, కొంచెం స్వార్థపరుడు కదా, అక్కడ జరిగి తీరుతుందని ఒక ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే అక్కడ వారిది ఋగ్వేద పాఠశాల ఉంది, చాలా బాగా జరుగుతుంది. 120 సంవత్సరాలు 125 సంవత్సరాల నుంచి సుమారుగా ఆ ముహూర్తమే జగద్గురువులు ఇక్కడ కూడా ముహూర్తం నిర్ణయించారని ఒకటి చెప్పాను. ఇప్పుడు అక్కడ అన్ని ఉండగా వారు మాతామహులు గిరిశాస్త్రి గారు వాళ్ళు అని సుప్రసిద్ధ యజుర్వేద పండితులు, ఆయుధాకులు. వీరి మామగారు
శ్రీపాద దీక్షితుడు గారిని మహానుభావులు ఆయన యొక్క ఆచార వ్యవహారాలు చెప్తే చాలా ఆలస్యం అవుతుంది. వారు కూడా ఎదుర్వేద పండితులు. అందుచేత వారి పౌత్రుణ్ణి ఇక్కడ దత్తాత్రేయ గురుకులంలో కృష్ణయ్య వేదాధ్యయనం సంరక్షణ గణాంతం అధ్యయనం చేయించాలని చిన్నపిల్లవాడు రత్నేశ్వర ఇక్కడికి తీసుకొచ్చినందుకు అప్పటికి వాడు కూడా వారి సంకల్పం ప్రకారం పరినిష్ఠుడైనటువంటి పండితులు సంపాదిస్తాడు కాబట్టి సహస్ర జన్మ దర్శనానికి అనుమతి ఇవ్వాల్సిందిగా 12 ముందే మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. అది ఒక్కటే నేను అంతకంటే నాకేమి ఎంత స్వార్థపడమో మాకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే అందరికీ ఇప్పుడు మీరు సంపత్తి పూర్తి చేస్తే మా డాక్టర్ గారు వీళ్ళు మా ప్రసాద్ గారు వీళ్ళు సంపత్తి పూర్తి వస్తున్నారు. ఇంకా వరుసగా సహస్ర దర్శనాలు అందరికీ అవ్వాలి, మేము చేయించాలంటే మేము కూడా ఆయురారోగ్యంతో ఉండాలి కదా. అందుచేత భార్యని పట్టుచీర కట్టుకుని వస్తే భర్తకి నమస్కారం చేస్తే ఆశీర్వదనం చేస్తాడట. దీర్ఘమంగళి భవాని నాకు బాగా ఆశీర్వదనం చేశాడు అని ఆవిడ సంతోషిస్తుంది. ఆ ఇల్లాగా మాతృమూర్తి కానీ తను బాగా ఉంటేనే ఆయనకి తనకై తను చేసుకుంటున్నాడని ఆవిడకి తెలియదు. అందుచేత మన కోసం ప్రార్థన చేస్తూ వీడి మీద మన కార్యక్రమాన్ని యథాపూర్వంగా మనం అక్కడ నడిపించుకున్నాం. ఈ దత్తాత్రేయ గురుకులంలో ఎవరు ఎక్కడ ఏదైనా మెరుగుపట్టుకున్నా నాలాంటి వాడు తెలిసి తెలియని మాట్లాడినా ఇక్కడంతా కూడా పరమాత్మ దివ్యానుగ్రహంతో జరుగుతుంది అనేది మాత్రం 100% విశ్వాసంతో అనుభూతితో చెప్తున్నటువంటి మాట. ఇదే ప్రకారంగా ఈ కార్యక్రమాలు జరగాలి అని వారు శ్రమపడి వచ్చినందుకు వారి దివ్యాశీస్సులతో ఈ కార్యక్రమం అంతా కూడా శిష్య ప్రశిష్య పరంపరలో జరగాలి అని ప్రార్థన చేస్తూ వీటిపైన అక్కడ స్వస్తి కార్యక్రమం ఉంటుంది. కానీ రాజకీయంగా ఇలా ఆవహంతి హోమం చేసుకున్నాం. ఈ ఆవహంతి హోమం చేసుకోవడం ఎందుకు అంటే సర్వులకి అన్నపానాదులు జగద్గురువులు సర్వత్రా చేయిస్తూ ఉంటారు మఠాల్లో. అన్నపాన సమృద్ధి కలగాలి, నాకు అన్నపాన సమృద్ధి ఉందండి, ఆస్తి ఉందండి, నేను ఎందుకు చేయాలండి అనుకునే వాళ్ళకి చిట్ట చివర ఉపస్థాన మంత్రం ఒకటి ఉంది. ప్రతివేశో శ్రీప్రమా భాగి ప్రమా భద్యస్వ. ఎన్నిసార్లైనా కొంతమంది వినుండొచ్చు, వింటానని చెప్తున్నా. ప్రతివేశ శబ్ద అంటే ప్రతివేశ శబ్దాన్ని అర్థం ఏమిటి అని విచారణ స్వామి గారు శ్రమాపనయన స్థానం ప్రతివేశ శబ్దేనోచ్యతే. రాజామాత్యాదైన వారు ఊటీలు ఇంకో చోటికి వెళ్ళి శబ్దం పోగొట్టుకుంటూ ఉంటారు. ఇది ప్రతివేశ శబ్దం చేతనే అక్కడ వ్యాఖ్యానం చేసింది భాష్యంలో. ఆ పరమాత్మని ఆ పరమేశ్వరుని సర్వదేవతా స్వరూపుడుగా ధ్యానం చేస్తూ ఈ యశ్చంద్ర సాంబశుభ విశ్వరూప అనేది దశశాంతితో ఆ మంత్రం ఏం చేస్తున్నాం? తాదృశ శ్రమాపనయన స్థానం తమేవాసి. మమ్మల్ని ఎప్పుడు కూడా ఆ క్షమాపణ స్థానాలకు వెళ్తే వెళ్ళడానికి ప్రయత్నం, మళ్ళీ రావడానికి ప్రయత్నం, ఈ వచ్చేదాకా ఇంటి దగ్గర అన్ని సురక్షితంగా ఉంటాయో లేదో. ఇంకొకటి దేవాలయానికి వెళ్ళినా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భయాలు. కానీ అనుష్ఠానంతో ఉండేవాడికి పరమాత్మ తప్ప విశ్రాంతి స్థానం ఎవరు లేరు అనేది మనం ఇక్కడ ఇట్లాంటి మంచి సందర్భాల్లో తెలుసుకోవాలి. పారాయణ చేసేస్తాం గతాసనామాలు అవన్నీ కూడా. దాంట్లో జన్మ మృత్యు జనాతప్త జన విశ్రాంతిదాయిని అంటే ఎంతలా అసలు ఆ నామంలో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి విశ్రాంతి రావాలి. అంటే ఆ పరమాత్మ అనుగ్రహం కలగాలి. అందుకోసం ఈ ఆవహంతి హోమం ఇక్కడ ఏం జరిగినా వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క ఆ లేఖనం చేసి ఆ కల్పనిస్తేనే మనం ఆచరిస్తున్నాం. కరోనాలో కూడా వారి యొక్క విషయమే జరిగింది. అయోధ్యలో రామాలయం రావడానికి కొంతమంది పెద్దలు వారిని వచ్చి ఆశ్రయిస్తే వారు ఒక రకమైన ప్రక్రియ జరిగితే ఇప్పుడు అయోధ్యలో రామాలయం చూడడానికి ఎప్పుడు వెళ్ళాలని అందరూ అనుకుంటున్నాం. ఎందుకంటే మనిషి అల్పోహ్యేష జాతో మహాను నిరాడంబరంగా సాత్వికమూర్తిగా తేజోమూర్తిగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క గొప్పదనం ప్రత్యక్షంగా చెప్పుకోవాలి అని
ఈ 4 మాటలు చెప్తున్నాను. ఒకే ఒక రుక్కు మీరు అందుకుంటే ఈ కార్యక్రమం ఇక్కడికి ముగుస్తుంది. अंतरिक्षभागाये पृथिवीभागा अंतरिक्षभागाये अंतरिक्षभागाये पृथिवीभागा पृथिवीभागाये नमवन्तो यज्ञमवन्तो यज्ञमवन्तो ते देवन्तो यज्ञमवन्तो ते अनुग्रहेण स्थापिता श्रीरत्नविद्या गुरुकुलानाम् अध्यापकानां छात्राणां सर्वविधपोषकाणां च वर्तमानवर्तिष्यमानसूचितागामि सर्वानिष्टपरिहारद्वारा सकलश्रेयोभिवृद्धिरस्मिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु सर्वभद्रमनिवृद्धिरस्मिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु Thank you.
బుధాయ నమః. చక్కగా పరమాత్మ అనుగ్రహంతో వేదమాత ప్రేరణతో మన కార్యక్రమాలు ఈ సంవత్సరానికి చివరికి వచ్చాం. ఇప్పుడు మనం ఇంతవరకు ఈ సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు. ఇటువంటి మహానుభావులందరూ ఇక్కడ దర్శనం ఇస్తే విప్రభ దర్శనాత్ సత్య క్షీయంతే పాపరాశయ వందన మంగళాభాక్తి అర్చన దక్షిణం బలం. మహానుభావుల దర్శనం కనుక మనకు అయినట్లయితే మనం ఏమీ ఖర్చు పెట్టక్కర్ లేకుండా మన పాపాలతోనే మనకు అనిష్టేసులు కలుగుతాయి అనేది సిద్ధాంతం. అందుచేత మన దత్తాత్రేయ సర్వదా అనుగ్రహించి ఆశీర్వదం చేస్తున్నటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు. మనకి ఈ సభా కార్యక్రమానికి ఎప్పుడు కూడా ముందే వచ్చి మనతో ఉంటూ కార్యక్రమం నడిపించేటటువంటి అధ్యక్షులు వాళ్ళు కొంచెం కార్యాంతరం మీద అది కూడా జగద్గురుడు యొక్క కార్యం మీద వస్తున్నారు. మన దర్శనానికి గారు బ్రహ్మశ్రీ విశ్వనాథ్ బాబా విశ్వదాస్ గారు. అందుచేత సర్వాధ్యక్షులుగా వారికి కూడా హృదయంలో వ్యక్తిగా శాస్త్ర చూడాలని పండిత వరంగా ఈ మధ్యన ఇంటికి తీసుకొచ్చి డాక్టరేట్ ఇచ్చారు ఆయన ఒక యూనివర్సిటీ వాళ్ళు. అంచేత డాక్టర్ రాజేశ్వరి జోషి గురుదేవుల యొక్క సర్వాధ్యక్షంలో గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్త్రం చిన్న సంక్షేమాన్ని వాళ్ళు అలా కూర్చుంటే అది ఒక రకమైనటువంటి మానసికమైన వృత్తి. ఈ మాట మనం కాదు, జగద్గురువులు సుఖదేవి జగద్గురువులు కాకపోతే జగద్గురువులు కూడా అన్నటువంటి మాట కుటుంబాల గురించి వాళ్ళ యొక్క విషయాల గురించి. అంచేత వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అలాగే మన గురువుగారికి మార్గదర్శకులు ముఖ్య పరీక్షాధికారులు మన చేత వేదాచార్య పురస్కారాన్ని అనుగ్రహంతో స్వీకరించినటువంటి పెద్దలు ఉన్నారు. మా అన్నగారు కృష్ణారాయణవాడి గారు. అలాగే వేదాచార్య మన ఊళ్ళో సుప్రసిద్ధ వేద స్వరూప స్మార్త పండితులు అధ్యాపకులు నిన్నటి రోజున ఆక్రయణ చేయాలి. ఆ ఆక్రయణను కూడా చేసుకుని ఇక్కడికి అనుష్ఠానం చేసుకుని ప్రతిష్ఠ చేసుకుని వచ్చారు. కాబట్టి వారికి కూడా మనని వాళ్ళు చాలా రకాలుగా తెలుస్తున్నారు. వాళ్ళు మన పిల్లలకి కానీ మన కానీ వాళ్ళు అందుచేత వాళ్ళు వచ్చారు. వారు ఇక్కడే ఉన్నారు. ఇంకా అధ్యక్ష కార్యదర్శులు అనేది సభకి ఒక సంప్రదాయం. అలాగా రాము అన్నా సరే నా యొక్క నిర్బంధం మేరకు అధ్యక్ష కార్యదర్శులుగా వారికి శ్రీనివాస ప్రసాద్ శర్మ గారు, అలాగే డాక్టర్ నారాయణరావు గారు, సీతారామచంద్ర పాదపద్మ వేదవేద్య సీతారామ పాదపద్మరాజుడు అని అభిప్రాయంలో ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం నేర్పథంగా జరుగుతుంది. ఇంకా ఎంతమంది గురించి చెప్పవలసి ఉన్నా, ఎవరి గురించి చెప్పుకున్నా ఏంటి కొన్ని ఉద్దేశాలు అయినా అని అనుకుంటే నాకు అవగాహన స్వాధ్యాయంలో పెరుగుతుంది అనుకోండి. కానీ మహానుభావులు మనకి ఈ రోజు ఆశీర్వదనం చేయడానికి ఏదో మనం లఘోపాయంగా చేసే నిర్వహణాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి మహనీయులు వేద సమ్రాట్ సుప్రసిద్ధ పరీక్షాధికారి వంశంలో సుప్రసిద్ధ పరీక్షాధికారిగా ఉన్నటువంటి మన దత్తాత్రేయ వ్యాధి విద్యాపీఠానికి అధ్యాపక రత్నంగా పరిగణించబడుతున్నటువంటి వ్యక్తులు బ్రహ్మశ్రీ గడియాల సీతారామ ప్రధాని గణపాటి గారికి అనేక నమస్కారాలు చేస్తున్నాం. అలాగే మన పాఠశాలకు అనేక సంవత్సరాలుగా పరీక్షాధికారిగా వస్తూ మన పిల్లల్ని సుశిక్షితులు చేస్తూ మంచి ఉపదేశాలతోటి మనకి అనుగ్రహిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ స్వాధ్యాయ చతురాలన ఇత్యాది వృద్ధాంగులైనటువంటి ఘనాలంకార ఇత్యాది వృద్ధాంగులైన వృద్ధాంగుల గురునాథ సంరక్షణ గణపాటి గారు కూడా మనల్ని అనుగ్రహించడానికి ఇవాళ వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతాపూర్వక అనేక నమస్కారాలు చూస్తూ ఇప్పుడే మహానుభావులు ఇద్దరు మన దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తూ
వారి యొక్క ఆశీస్సులు మనం పొందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు. స్వాధ్యాయవేత్త బ్రహ్మశ్రీ వేదాచార్యులైన చిత్తపల్లి ఆంజనేయ పాటి గారు వారు కూడా ఇక్కడికి వచ్చి కొంచెం మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బ్రహ్మశ్రీ మా అన్నగారు వేదాచార్యులైన తిరుపతి శివశమ్మ అవధాన స్కూల్ గారు కూడా పైకి రమ్మని ప్రార్థన చేస్తున్నాం. అందుకని ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు, కానీ ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి బ్రహ్మశ్రీ భయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు ఆయుధాటుడు భువనేశ్వర స్వామి గారు కూడా వచ్చారు. ఇంకా ఆలస్యం చేస్తే వారు తుమ్మూరులో సభ్యులు మా వాళ్ళు రారా అని అడుగుతూ ఉంటారు. అందుకని మనం ఒక సభా కార్యక్రమంలోకి మన వ్యక్తులు లాంఛనంగా ఒక అనువాకం 2 ధర్మసలు ధర్మాశ్వస కార్యక్రమాలన్నీ అయిపోయాయి. అందుచేత ఓ అనువాకం అందుకుని మీ ఇద్దరు తమ ధర్మసాలు చెప్పేస్తే ఇక్కడికి సస్య కార్యక్రమం అయిపోతుంది. అది మీరు చెప్పండి చెప్పండి మామూలుగా 2 ధర్మసలు మాత్రం మనం అనుగ్రహిస్తే చాలు. ఇంకా చెట్టు చివరికి చిరంజీవి వ్యక్తిగతంగా కూడా చాలా ఆదరాభిమానం కలిగినటువంటి చిరంజీవి కూడా వచ్చి నేను పిల్లల్లో చూస్తున్నాను. నేను బయట రాను, ఇంతమంది పెద్దల్లో అన్నాడు, కానీ నా కోసం వచ్చాడు. ఉపన్యాసాలు పెద్దలు ఏమీ లేవు, నేను ఉపన్యాసాలు ఏమీ చేయలేదు. అందుచేత ఇవాళ ఆ చిరంజీవిని ఆ యజ్ఞేశ్వరుడు వేదవేద్యుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే గురుకులాల్లో 10-12 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చదువుతున్నటువంటి ఈ వేద విద్యార్థులకు విద్వాంసులకి చాలా విశేషమైన ప్రోత్సాహం, చివరికి జీవనముక్తి కల్పించేటటువంటి తిరుపతి దేవస్థానంలో ఈ వేదపారాయణ స్కీము వేద విషయాలు చూసేటటువంటి దానికి చిరంజీవి ప్రాజెక్ట్ ఆఫీసర్గా వచ్చాడు మన వాడు. అసలు వచ్చాడంటే సంతోషించిన పట్టుకు లేదు. నాతో చెప్పారు వేదం చదువుకుని ధనాంతం చదువుకుని వేదాంతం చదువుకుని యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటాం. అటు వైదికంలో ఇటు లౌకికంలో తెలిసినటువంటి వ్యక్తి ఆ పదవిలో వచ్చాడు. కాబట్టి ఈ విద్వాంసులకి విద్యార్థులకి న్యాయం చేకూరుతుంది అని పెద్దవాళ్ళు అన్నారు, నేను అనలేదు. మన ఊళ్ళో మనందరికీ తెలుసు రామస్వామిడు సూర్యప్రకాశ్ శాస్త్రి గారి గురువు గారు విద్యారంగాలు ఉన్నాయి. వారు అక్కడ పరిపాలన చేసి కొన్ని వ్యవస్థలు ఏర్పడతారు. మళ్ళీ రాజమండ్రి నుంచి ఆ పదవిలోకి వచ్చినటువంటి ఇతరులు కూడా చాలా చక్కగా అదే మంచి చేసేటటువంటి స్థితి నేను అతను కోరట్ల ఇతని ద్వారా అటువంటి ఉపకారం జరగాలి అని వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేస్తున్నాను. అందుచేత చాలా సంతోషం. ఇప్పుడు పైన ఇంట్లో అనులోమ పాఠాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అందుచేత ఏదో ఇంకో సంబంధంగా జరగట్లేదు, ఇక్కడ ఏదో వేరేగా జరిపిస్తున్నారు అని అనుకోకుండా ఈ స్వస్తి కార్యక్రమం అయిపోయిన తర్వాత అంత దత్తభక్తులు ఉంటారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనేదో దత్తాత్రేయ స్మరణ చేస్తున్న భక్తుడి కాదు, ఉపాసకుడి కాదు, కానీ 108 పారాయణ చేసేస్తారు. ముసలి పారాయణ చేసి మన పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి చాలా విశేషమైన భక్త కుటుంబం. రాజపట్ల వెంకటేశ్వర గారు వాళ్ళ అమ్మాయి గారు తెల్లండి రామేశ్వర గారు నమ్మకుడు బయటకు చేస్తారేమో అని భయవేసింది. అలాగే విద్యుత్ వచ్చారు. వారు హిందీలో మాట్లాడుతూ వాళ్ళ గురుగారు వాళ్ళు మన దత్తాత్రేయ గురుగారి గురించి అయోధ్యలో వీరి యొక్క చరిత్ర ఏం రాశారో అది సభలో చదవాలి, ఆవిడ ముఖమహాది రావాలి అని అనుకున్నాం. ఆవిడ కూడా వచ్చి అది కూడా చదువుతారు. స్వస్తి కార్యక్రమం అయ్యాక దత్తా కార్యక్రమం చదువుకుంటుంది. దేవీ
పంచిపెట్టినటువంటి ఆ హిందీలో రాసినటువంటి చూసి ఆ వాక్యాన్ని ఇక్కడ చెప్పాలి అని పారాయణ చేయడానికి వచ్చాడు. అంతే, అక్కడ ఇప్పుడు ఏమీ లేదు. సర్వలోకహరం దేవం దత్తాత్రేయం భజే. మీ అందరి ముందు ఏమాత్రం కూడా నిలబడడానికి అధికారం లేకపోయినా ధనపడి గారు చెప్పినట్టుగా మనకు వచ్చినటువంటి పురస్కారం గురించి, భారతరత్న పురస్కారం గురించి మీకు అందరికీ తెలుసు. ధనపడి గారు వచ్చినట్టు కానీ యావత్ భారతదేశంలోనూ 400 పాఠశాలలు ఉంటే మన పాఠశాలని ఆ సింగల్ ఫౌండేషన్ వాళ్ళు రికగ్నైజ్ చేసి 3 పాఠశాలను సెలెక్ట్ చేసుకుని అందులో మన ఒక పాఠశాల గురించి వాళ్ళు బాగా రాసి దానికి మనకి అది ఆ సంతోషాన్ని మనం అందరం కలిసి పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ స్టేజ్ ఎక్కడానికి ప్రయత్నం చేశాను. దానికి మీరు తెలుసుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, మనది 3 ఒకటని చెప్పాము. అది వయసులో చాలా చిన్నది. మన దత్తాత్రేయ వేద విద్యా గురుకులం 2000లో ప్రారంభించబడింది. దీంతో పాటు వచ్చినటువంటి ఇతర అవి ఒకటి రాజా వేద విద్యా పాఠశాల, అది కుంభకోణంలో ఉంది. దాంట్లో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు, 20 మంది అధ్యాపకులు ఉన్నారు. వారికి అక్కడ 4 వేదాలు కూడా వారికి అధ్యయనం చేస్తున్నారు. అదే కాకుండా వేదాధ్యయనంతో పాటుగా వాళ్ళకి మానసిక ఉల్లాసం కలగని క్రికెట్ మ్యాచెస్ లాంటి మ్యాచెస్ కూడా వాళ్ళు ఆడిస్తున్నారు. తర్వాత ఆధునిక విద్యలైనటువంటి కంప్యూటర్స్ మొదలైనటువంటి కూడా చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులకి, తర్వాత అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా అంటే ప్రావిడెంట్ ఫండ్ అని, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అని, మనం అన్ని ఏమి చేస్తున్నాము అలాంటి అన్ని సౌకర్యాలను కూడా కలిగజేస్తున్నారు. అలాంటి పాఠశాల అది కుంభకోణంలో ఉంది, దక్షిణాదిలో కట్యాల దగ్గర. దాన్ని స్థాపించిన వారు మహారాజా మహారాజా సాహబ్ పేర్కొంచి ఈ రాజా వేద కావ్య పాఠశాల అని అంటారు. రెండో కదా అది 1472లో స్థాపించబడింది. అంటే ఎంత పురాతనమైనదో మనం ఊహించాలి. మనకి 2000లో ప్రారంభించబడింది. రెండో పాఠశాల ఆచార్య గోపాలచంద్ర మిశ్ర వైదిక ఉన్నయన సంస్థానం. ఇది కాశీలో కొంగాటి కోటన నిర్మించబడింది. దీన్ని మా గోపాలచంద్ర మహాసభ అనేటువంటి వాళ్ళు ప్రారంభించారు. ఇక్కడ కూడా 100 మంది విద్యార్థులు
ఋగ్వేదాన్ని, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మొదలైనటువంటి చతుర్వేదాలన్నీ కూడా చదువుతున్నారు. ఈ వేదాన్ని దేశ విదేశాల్లో కూడా వాళ్ళు వ్యాప్తి చేస్తున్నారు. మన పాఠశాలని సీతారామచంద్ర గణపాటి గారు అయినటువంటి మన గురువు గారి యొక్క తండ్రి ఆంజనేయ గణపాటి గారి ఆధ్వర్యంలో 2000లో మనకి స్థాపించబడిందని మనకు అందరికీ తెలుసు. దాని గురించి వారు రాసినటువంటి విషయాన్ని మీకు వినిపించడానికి ఇక్కడ శ్రీ दत्तात्रेय वेद विद्या गुरुकुलम आंध्र प्रदेश के राजमहेंद्रपुरम में पुण्य पवित्र गोदावरी नदी के तट पर स्थित है. అంటే दत्तात्रेय वेद विद्या गुरुकुलम పవిత్రమైనటువంటి గోదావరి నదికి नदी తీరంలో నిర్మించబడింది. इस विद्यालय की स्थापना सन 2000 में वेद सेवा में समर्पित श्री गुड्डपल्ली सीतारामचंद्र आंजनेय गणपाटी के प्रतिष्ठित वैदिक विज्ञानों के पावन सानिध्य में की. దీని స్థాపనని ఆంజనేయ గణపాటి గారు అంటే మన సీతారామచంద్ర గారికి వారికి తండ్రి అయినటువంటి ఆయన వేద విద్యాన్ని వేద పండితుల యొక్క సంరక్షణలో దీన్ని స్థాపించడం జరిగింది. श्री गुड्डपल्ली जी ने अपने आदर्श वेदाध्ययन से भारतात्मा अशोक जी सिंगल वेद पुरस्कार आदर्श वेदाध्ययन 2020 की में सुशोभित किया है. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. 2020లో మన గురువు గారికి మతాత్మ పురస్కారం అనేటువంటిది లభించి భారతాత్మ పురస్కారం లభించింది. ఇది మనం అందరం కూడా ఎంతో గర్వంగా ఆయన యొక్క గురువుల యొక్క అనుగ్రహం, తల్లిదండ్రుల అనుగ్రహం, ఆయన యొక్క నిరంతర అనుష్ఠాన బలం మళ్ళీ మనకి కారణాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. శ్రీ दत्तात्रेय वेद विद्या गुरुकुल में विगत 24 वर्षों से कृष्ण यजुर्वेद की तैत्तरीय शाखा का सांगोपसांग अध्ययन कराया जा रहा है. ఇక్కడ మనకి ఈ వేద విద్యా గురుకులంలో కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి తైత్తరీయ ఆ వేదాన్ని ఆ భాగాన్ని ఇక్కడ అధ్యయనం చేస్తున్నారు. తర్వాత వాళ్ళందరికీ అధ్యాపనం కూడా చేస్తున్నట్టే బోధిస్తున్నారు. यहाँ पर कृष्ण यजुर्वेद के ब्राह्मण आरण्य का उपनिषदों के साथ ही संहिता का पद क्रम जटा खन आदि विकृत पाठों प्रस्थानत्रय ग्रंथों श्री सौद मार्त ग्रंथों तथा भाषा ग्रंथों का अध्ययन से विद्यार्थियों को दीक्षित किया जा रहा है. ఇక్కడ బ్రాహ్మణ ఆరణ్యకం ఉపనిషత్తులు వాటితో పాటుగా పదము క్రమము జటము ఘట ఘన పారాయణ మొదలైనవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మనకి ఫస్ట్ బ్యాచ్లో 8 ఘనాపాట్లు అయ్యారనే విషయం మనందరికీ తెలుసు. రెండో బ్యాచ్లో 5 ఘనాపాటీలు వచ్చారు. మూడో బ్యాచ్లో ఇప్పుడు 8 తయారవుతున్నారు. తర్వాత ఈ విధంగా ఇంత ఎక్కువ మంది ఇంత తక్కువ కాలంలో ఘనాపాటీ అనేటువంటి విషయం వేరే ఎక్కడ ఏ పాఠశాలలో కూడా మనకి కనబడదు, వినబడదు. ఇది అతిశయోక్తి మాత్రం కాదు. श्री गुड्डपल्ली जी का वेद विद्यालय में माध्यम से वेद विहित परंपरानुसार जीवन आचरण तथा दैनिक अनुष्ठान आदि कार्यों के साथ वेदाध्ययन परंपरा के संरक्षण तथा समर्थन के लिए दृढ़ संकल्पित है. మన కనపాటి గారు ఈ వేద విద్యాలయంలో వేదం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ వేద పరంపరానుసారంగా ఆయన నడుచుకోవడంలో చాలా సంకల్పం ఉంది.
ఆ విధంగా మార్గదర్శకాన్ని ఆయన అనుసరిస్తూ ఇతరుల చేత అనుసరింపజేస్తున్నారనేటువంటి విషయం వాళ్ళు ఇక్కడికి నలుగురు ఒక బృందం వచ్చి విజిట్ చేసి 4 రోజులు ఇక్కడ ఉండి పిల్లలతో వాళ్ళు కలిపి ఇదంతా వాళ్ళు అధ్యయనం చేసినటువంటి విషయం అండి. శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులని అనేక గణాంత విద్యార్థులుగా తయారు చేయాలి. గణాంతలో ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేశారు. जो आज अनेक वेद विचार में वेदाध्ययन में समर्पित है. ఇందులో కొంతమంది విద్యార్థులు అనేక వేద విద్యాలయాల్లో గురువులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. इस वेद विद्यालय में अध्ययन कर रहे अध्यापक भी इसी वेद विद्यालय के योग्य विद्यार्थी रहे हैं. ఇక్కడ బోధించేటటువంటి అధ్యాపకులు కూడా ఇక్కడే చదువుకుని వేద మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ అధ్యాపకులుగా పనిచేస్తున్నారనే విషయం వాళ్ళు రాశారు. సో ఇది మీకు వినిపించడం కోసం నేను ఇక్కడ వచ్చాను. మీ అందరికీ నమస్కారం. చేసి మన వాళ్ళందరికీ మన వేద కుటుంబం వాళ్ళందరికీ వినిపించాలని వచ్చి చెప్పినందుకు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయినా ఇవాళకి కూడా ప్రిన్సిపాల్ గా బోధ చేయడంలో విషయాన్ని బయటికి చెప్పడంలో ఎక్కడ ఆవిడకి ఇది లేదు అన్నందుకు ఆవిడగా సహస్ర దినోత్సవం కాంగ్రెస్ గారు వాళ్ళు చేసింది ఇక్కడికి వచ్చి మనందరినీ ఆశీర్వదం చేస్తున్నారు అంటే ఇదంతా మా వేదవతి గారి గురించి మనం ఇందిరా వేదసభ మండలంలో ఉన్నాం. ఇందిరమ్మ గారు వాళ్ళ యొక్క ప్రాణ స్నేహాన్ని గురించి చెప్తే ఆవిడ రాలేకపోయినా ఎవరు వద్దన్నా కుర్చీలో కూర్చుని పిల్లల చేత తీసుకొచ్చి నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పొచ్చారు. అలాగే నేను అక్కడి నుంచి కూడా నేను ఎల్లాగల్లా వచ్చేస్తానని ఆమె గారి మీద వచ్చి ఈ మంచి మాటలు చెప్పినందుకు సంతోషం. వీడి పైన ఇంతవరకు కొంతవరకు వేదపూజనం అయింది. వాళ్ళిద్దరూ కూడా సుప్రసిద్ధ గణపాఠులు పరీక్షాధికారులు కాబట్టి ఘనస్వస్తి కార్యక్రమాన్ని వారికి పూజలు చేసినప్పుడు మనం చెప్పుకుంటే మన అందరి యొక్క అదృష్టం వల్ల సప్తతి వ్రతాన్ని చేసుకుని మనని ఆశీర్వదం చేయడానికి వచ్చినటువంటి ఈ దత్తాత్రేయ గురుకులానికి సర్వదా నిర్దేశకుడు అనుగ్రహ ప్రదాతుడైనటువంటి బ్రహ్మశ్రీ నాగేశ్వర శాస్త్రి జోషి గురువులు మంచి సదుపదేశ వాక్యాలు చేస్తారు. దాని తర్వాత నేను అనుమతిస్తాను. అందుచేత అందరూ కూడా సావధానంగా ఉన్నాం. వారు చేసినటువంటి గొప్పతైనటువంటి పని ఇంకా నేను ఒకసారి స్మరించాను. 2 రోజులు కాబట్టి మళ్ళీ స్మరిస్తున్నాను. ఈ ముప్పటి బాగా ఉంది, ఎక్కడ ఉంది నైవేద్య న్యాయంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా ఉపన్యాసాలు. కానీ వారి మాతామహ పరంపర అలాగే వారి శిశువర్గం కూడా సుప్రసిద్ధ కృష్ణయజుర్వేద పండితులు బోధించారు కాబట్టి వారి పౌత్రుని ఇక్కడ వేదాధ్యయనం కృష్ణయజుర్వేద అధ్యయనం చేయించాలని శాస్త్ర ప్రకారంగా ఋగ్వేది కృష్ణయజుర్వేదం అధ్యయనం చేయించాలన్న దానికి కూడా సమాధానం చెప్పి వేదానదీత్య వేదం పాపి యథాక్రమం అని సర్వవేదములను అధ్యయనం చేయాలి అంటే అసాధారణమైన శాఖను మనం అధ్యయనం చేస్తూ మనకి సాధారణ శాఖలు ఇతర వేదాల్లో ఉన్నాయి. అది ఎవరికి తెలియట్లే. శాఖాలు అంటారు. అది మనం బాగా తెలుసుకోవాల్సింది. లోకంలో ఒక మాట మాట్లాడితే దాన్ని స్వస్తి చెప్తున్నారు. ఇదివరకు నుంచి కూడా ఋగ్వేదులు మన దేశంలో కూడా యజుర్వేదం అనే సంప్రదాయం ఉంది. అది శాస్త్ర పద్ధతిగా ఒక లేఖనం చేసి నా మనవడికి ఈ కోసం ఇక్కడ పంపిస్తున్నాము అని ఆ చిరంజీవి దత్తేశ్వరుని పంపించారు. అది మాత్రం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు సంవత్సరాలు అంతా స్వస్తి చెప్పాడు. ఎవరు కథ చెప్తున్నా వినేసి చెప్పేస్తూ ఉండేవాడు. అంటే వాడు కూడా ఇద్దరు యొక్క ఆశీర్వచనాల మీద వలన సుప్రసిద్ధ గణపాటి అవ్వాలి భవిష్యత్తులోని ఆశీర్వచనం చిన్నపిల్లవాడికి వేస్తూ గురువుని ప్రార్థిస్తున్నాను.
एकः श्लोकः दृश्यते यूतं पुस्तकशुश्रूषा नाटकासक्तिरेव च स्त्रियस्पन्दा च निद्रा च विद्या विघ्नकराणि षट् एते विघ्नाः विद्यां प्रतिबद्धन्ति द्यूतम् इत्युक्तौ द्यूतक्रीडया युधिष्ठिरः प्रथमाकष्टं प्राप्तवान् इत्यादिकं प्रसिद्धमेव वर्तते पुस्तकशुश्रूषा इत्युक्तौ एवम् अर्थापयन्ति पुराणश्रवणम् इत्यर्थः यदि पुराणश्रवणादिषु मनः प्रसज्येत तर्हि अध्ययनं निरुध्येते इति कृत्वा तदपि विध्यायते नाटकासक्तिः इत्युक्तौ चलच्चित्रदर्शनं नाटकदर्शनम् इत्यादिकं स्त्रियः नाम स्त्रीः सह सम्भाषणं विनोदो वा क्रियते तदपि विघ्नमेव तन्द्रा इत्युक्तौ आलस्यम् आलस्यमपि विघ्नरूपमेव वर्तते इति कृत्वा तदपि विघ्नस्वरूपमेव निद्रा इत्युक्तौ अकालनिद्रा इत्यर्थः अकाले निद्रा क्रियते तदपि विघ्नस्वरूपमेव इति षट् विघ्नकराणि कर्माणि इति प्रतिपादयन्ति परन्तु अस्यां पाठशालायाम् अस्माभिः दृश्यते एकोऽपि विघ्नः अत्र बलं नैव धत्ते एतादृशपाठशालायां ये विद्यार्थिनः सन्ति अध्यापकाश्च सन्ति अनेके घनमठिनः शास्त्रद्रष्टारः अपि अनेके अत्र वर्तन्ते एतत् सर्वं परिसरं दृष्ट्वा द्वापरयुगीयाश्रमस्य स्मृतिः आगच्छति अस्याः पाठशालायाः विशेषतः अभिवृद्धिः भवतु इति आशास्महे वस्तुतः अस्माकम् आरोग्यं समीचीनं नासीत् तथापि सीतापाठिनां प्रेम अत्र आकृष्य अस्माकम् आनीतम् अत्र धर्म आचारयोः उपजीव्योपजीवकभावः अत्र दृश्यते धर्मः आचारम् अवलम्बते आचारश्च धर्मम् अवलम्बते इति कृत्वा उपजीव्योपजीवकभावसम्बन्धः अत्र स्पष्टतया दृश्यते एतादृश पाठशालायाः अभिवृद्धिर्भवतु तद्वारा भारतीयसंस्कृतेः परिरक्षणे च भवतु इत्याशास्य अस्माभिः विरम्यते శ్రీ గురుగారు చెప్పినటువంటి దాని సారం ఏంటంటే ఆ విఘ్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. ఒకటి అందులో నాటకాలు మొదలైనటువంటి చూడటం, చిత్రాలు మొదలైనటువంటి చూడటం, లేదా ఈనాడు వస్తున్నటువంటి టీవీ మాధ్యమాలలో వస్తున్నటువంటి వ్యవహారాలను చూడటం. మన విద్యార్థులకి సెలవులు ఇచ్చినప్పుడు ఇవి జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడుతూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఉన్నారు మనందరికీ తెలిసిన విషయం. లేదా స్త్రీలతో సంభాషణ కానీ వాళ్ళతో కబుర్లు చెప్పి కాలక్షేపం చేయడం కానీ, అలాగే నిద్ర అకాల నిద్ర కానీ, అలాగే తండ్రి అవసరం బద్ధకం, ఇవన్నీ కూడా ఈ రకరకాలైనటువంటి విధానాలు కనబడుతుంటాయి. ఏనాడు నేను ఈ పాఠశాలలో అడుగుపెట్టానో ఆనాటి నుంచి గమనిస్తున్నాను, ఈ ఆరింట్లో ఏ ఒక్కటి కూడా మన పాఠశాల జోలికి రావడం లేదు. విద్యార్థులకి ఈ విధానాలు ఏమీ కలగడం లేదు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంత ఆశ్చర్యకరమైనది అంటే ఈ పాఠశాలలో వచ్చినప్పుడు నేను ద్వాపర యుగంలో ఆనాటి వేద పాఠశాలకు వచ్చానా ఉంటుంది నాకు. ఆనాడు ద్వాపర యుగంలో వేద పాఠశాల అంటే శ్రీకృష్ణ బలరామ
స్వభావాలు కలిసి ఆ సందీపుని మనసు దగ్గరైనటువంటి విద్య ఏ రకంగా జరిగిందో ఇక్కడ ఆ రకంగా విద్యా బోధన జరుగుతూ ఉన్నది అని నేను భావిస్తున్నాను. అయితే గణపాటి గారి యొక్క ధర్మ మార్గంలో నడిచేటువంటి అనుష్ఠాన మార్గంలో నడిచేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది వ్యాప్తి చెంది అందరిలోనూ కనపడుతున్నది. అది ముఖ్యమైనటువంటి కారణం ఈ పాఠశాల కూడా ఉద్యోగంగా వెళ్ళిపోతుండడానికి. ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితున్నా లేకపోయినా పూజలైనటువంటి శ్రీ గుడపల్లి సీతారామచంద్ర గణపాటి గారి యొక్క ప్రేమ, వారికి రాగలిగినటువంటి అభిమానం నన్ను లాక్కొచ్చి ఇక్కడ పెట్టేయాలని ఈ కార్యక్రమాన్ని వచ్చేలా చేస్తూ ఉన్నది. ఇది ఉత్తరోత్తర ఇంకా అభివృద్ధి చెందాలి అని నేను కోరుతున్నాను. అని చెప్పి అద్భుతమైనటువంటి దేవుళ్ళు అందించాలి మనకి బ్రహ్మశ్రీ విశ్వనాథ బాబాకృష్ణ శాస్త్రి గారు కూడా వస్తున్నారు. వీరు వారికి మన పడి ఇంగ్లీష్ కనపడే చాలా మోకాయం. అందుచేత వీరు ప్రసంగం అవుతూ ఉంటే వాళ్ళు వస్తారు. అందుచేత వారికి మంచి మాటలు చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు.